Praise the Lord. It's good to be back, isn't it? I miss you every day, every second, every time I see a new church, every time I see a new place, every time I go see a new God servant, new children of God. The first thing comes to my mind is not my wife, not my family, not my sons, my church, my people, my people. It was so absolutely proudful moment for me to go and witness from my church. Understand? Going outside, preaching, teaching, gospel, strengthening people. From where? From my church. My church is what? Church at Carmel. I thank you for all your prayers. I don't know how many prayed, but thank you. Bottom of my heart. Honestly, thanks for your prayers. And with your prayers, with your help, God has blessed me abundantly. Everywhere I go, God has shown His way. ఐజయా 45:2 వంకర మార్గాల్ని తిన్నగజేసి దేవుడు నడిపించి జీవజలముల ఊటల్ని నడిపించి ఫలించి ఎంతో గొప్ప సేవ జరిగించినాడు. ఈ గొప్ప సేవ జరిగించడానికి మూల కారణము మీరు. మీ ప్రార్థన లేకుండా, మీ సహవాసం లేకుండా, మీ యొక్క ప్రోత్సాహం లేకుండా ఎవరు ఏది చేయలేరు. బైబిల్ అంతా యేసు ప్రభువు చెప్పింది 2 మాటలు. నీ దేవుణ్ణి ఆరాధించు, నీ పొరుగువాడిని ప్రేమించు. మీరు ప్రేమించి పంపించిన విధానము దేవుడు ఎంతో ఘనంగా వాడుకున్నాడు. ఎన్నో మార్గాలు తెరిచినాడు. I have an invitation from Middle East. I have an invitation from Belgium. I have an invitation from Paris. I have an invitation from London. All this happened due to your prayers. I attribute my thanksgiving to the Lord because of your prayers and help and the elders' encouragement. God bless you all. So, with all this, I just want to share a couple of things which is already shared before. I don't know how many of you remember anyway. Please turn with me to the Revelation to John, chapter 1, first 3 verses we'll all read together. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనము కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం చదువుదామా? No, నా స్లోగన్ everybody know. Read loudly, slowly and with an understanding. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొన వారును ధన్యులు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల పరలోకమందున్న మా తండ్రి యేసయ్యా నాయన, మరొకసారి నీ సన్నిధికి వచ్చి ఈ యొక్క చిన్న సంఘము, నువ్వు నాకు ఇచ్చిన ఈ సంఘము కర్మేల్ సంఘములో ప్రభా మరొకసారి నన్ను ఈ 2 నెలల నుంచి ప్రభా మీరు తీసుకొచ్చి దేవా నీ యొక్క దాసుడిగా ఇక్కడ అల్పుడుగా ప్రభా నేను నిష్ప్రయోజకుడైన దాసుని నిలబెట్టిన నీ విధానం కొరకై నీకు వందనాలు. నువ్వు ఇచ్చిన వాక్యం కొరకై నీకు వందనాలు ప్రభా. ఈ వాక్యంతో మాతో మాట్లాడండి దేవా. నీ యొక్క వాక్యాన్ని మేము ఎలాగో చదవవలనో, ఎలాగో వినవలనో, ఎలాగో గైకొనవలనో నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించి నీ యొక్క మార్గంలో మమ్మల్ని నడిపించండి. సంఘానికి క్షేమాభివృద్ధిగా ప్రభా నీ యొక్క
నామానికి ఘనతగా ఉండగలిగేటట్లు చేయండి. ఇచ్చిన మంచి సమయం కొరకే నీకు వందనాలు. ఇంతవరకు పాటలతో మా హృదయం విప్పి నిన్ను ఇండివిజువల్గా ఆరాధించిన ప్రతి ఒక్కరి కొరకే నీకు వందనాలు ప్రభా. నువ్వు ఇచ్చిన వాక్యం కొరకే నీకు వందనాలు ప్రభా. యోవేలు గ్రంథంలోంచి నువ్వు తీసుకొచ్చినావు ప్రభా. యేసయ్యా, నువ్వు ఇచ్చిన ఒక గొప్ప మాటల కొరకే నీకు వందనాలు ప్రభా. దావీదు సమస్తమును సమకూర్చుకొనను. దేవామాన్ని బొంకినవాడు, కష్టపడినవాడు, ఇష్టం లేనివాడు పేతురు ఒక్కరోజు నిలబడి ప్రభా 3,000 మందిని నీ దగ్గరికి తీసుకొచ్చినాడు. నీ యొక్క శక్తి గొప్ప శక్తి. ఆ శక్తిని నాకు మాకు అనుగ్రహించమని సైతాన్ యొక్క శక్తుల్ని యేసు నామమున బంధిస్తూ ఇచ్చిన మంచి సమయం కొరకే నీకు వందనాలు చెల్లిస్తూ యేసు ఘనమైన నామమున వినయంతో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ఈ మాటలు 3 వచనాలు మనకి తెలిస్తే మొత్తం బైబిల్ అంతా అర్థమవుతుంది, ప్రకటన గ్రంథం అంతా అర్థమవుతుంది. ఎందుకు అంటే చాలా క్లియర్గా రాశాడు ఇక్కడ. దేవుణ్ణి ప్రేమించిన వాడు, ఆయన ఇప్పుడే బ్రదర్ చెప్పినాడు, ఆయన రొమ్మున ఆనుకున్నవాడు, ఆయనతో ఉన్నవాడు, కలుసుకొని ఉండి నేను దేన్ని ముట్టినానో, దేన్ని తాకినానో, దేన్ని చూశానో అది మీకు రాస్తున్నా అని చెప్పిన ఆయనకు ఇచ్చిన ఈ ప్రకటన ఏంటి అంటే అది చూడండి. మొట్టమొదటి వాక్యం ఏమున్నదంటే, యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఇక్కడ యేసుక్రీస్తు తన దాసులకు కనపరచడానికి ఎవరికి ఇచ్చిందంట? ఆయన ఎవరు? యోహాను. ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఇది. ఆ ప్రత్యక్షత ఏంటి అంటే, ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. 2026 సంవత్సరాల క్రితం ఏం రాస్తున్నాడండి? ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. మనకి ప్రతిరోజు మనం ఈ మాట మాట్లాడుకోవాలి. బికాస్ వీ డోంట్ నో, ఐ డోంట్ నో వెన్ ఒక రోజు మాట్లాడుతూ ఉన్నాడు జయశ్రీరావు అంకుల్, నెక్స్ట్ డే హీ వాజ్ నాట్ దేర్. థియోడర్ రెజినాల్డ్ అంకుల్ నేపాల్లో పరిచర్య ముగించుకున్నాడు, ఇండియాకి రావాలి, చనిపోయినాడు. ఏమి జరుగుతుందో ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. మనం లోకం గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. మనం లేకుంటే లోకం లేనట్టే కదా. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ద వరల్డ్, వాట్ డస్ ఇట్ మీన్? యు ఆర్ నాట్ ఇన్ ద వరల్డ్. లోకం అంతం వచ్చేసింది నీకు. ఆ మాట ఇక్కడ ఆయన చెప్తున్నాడు. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. నౌ విల్ స్పెండ్ లిటిల్ టైమ్ హియర్. ఏంటి అంటే 2వ వచనము, అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మటుకు సాక్ష్యమిచ్చను. యోహాన్ చెప్తున్నాడు ఇక్కడ. యోహానుకున్న గొప్ప గుణం ఏంటంటే, యేసు ప్రభువు చెప్పిన మాట తూచా తప్పక పాటించినాడు. యేసు ప్రభు ఏం చెప్పినాడు సువార్తల్లో? తాను దాసుడు చేయవలసిందంతా చేసి నేను నిష్ప్రయోజకమైన దాసుడిని అని చెప్పాలి. యోహాను ఎక్కడ కూడా నేను యేసు ప్రభు అని చెప్పాడు. మొత్తం యోహాను సువార్తలో ఆయన ఎక్కడ కూడా లాస్ట్లో చెప్పినాడు ఈయనే ఆ దాసుడు, ఆ శిష్యుడు అని. అంత తప్ప శిష్యుడు 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 అని తను తాను తగ్గించుకొని చెప్పినాడు. ఇక్కడ కూడా అదే మాట అంటున్నాడు. ఏంటి? అతడు, నేనని చెప్పచ్చు కదా. అతడు, మనం ఇప్పుడే చెప్పినాను, నేను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను, ఓ అది వచ్చేస్తుంది. ఐ మీన్ maybe the context is different, but when you look into in a microscopic way, that's not necessary. That's absolute. That is my point. That's why I told that ముందు చెప్పి ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, we always try to do, మనము దేవుణ్ణి వెనకబెట్టి మనం ముందు పెట్టుకోవాలనుకుంటాం. I hope you understand my point. Every time something happened good in your life, you put the God back and you project yourself. This man here is telling that అతడు. ఎంత హంబుల్ అండి, ఎంత తగ్గించుకోవడం.
దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును. దేవుని వాక్యము, ఈ మాట ఒక్కటి చాలు. ఒక 10 నెలలు దేవుని మీద మనము పరిశోధించడానికి, పరిశీలించడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి. దేవుని వాక్యమును గూర్చి, దేవుని వాక్యమును గూర్చి ఆయనకున్న 13 శిష్యుల్లో ఈయనొక్కడే క్లియర్గా చెప్పింది. So beautifully he narrated what is the word of God is. Who is the word of God? Why the word of God has so much of prominence? He is the only disciple who is shown to the world, and he put it in the Bible through the inspiration of the Holy Spirit. రండి ఆ మాట చూద్దాం. అతడు దేవుని వాక్యమును గూర్చి, ఇప్పుడు బ్రదర్ యోహాను సువార్త 1:1 ఏమున్నది? అందరికీ తెలిసిందే. ఆది యందు వాక్యముండెను, దేవుని వాక్యం ఉన్నది. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ ఒక్క మాట కూడా చాలు. ఇఫ్ యూ వాంట్ టు నో హూ ఇస్ జీసస్ క్రైస్ట్, ఈస్ వాట్ ఈస్ ద హోల్ క్రిస్టియానిటీ ఈజ్ ఆల్ అబౌట్ ఈస్. ఆది యందు వాక్యముండెను, ఆది దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఎంత గొప్పగా ఈ మాట చెప్తున్నాడంటే ఇక్కడ దేవుని వాక్యముని గూర్చి. దేవుని వాక్యం ఏంటి? దేవుని వాక్యము తర్వాత వస్తుంది. అక్కడ దానికి రాకముందు ఈ ఒక్క మాట, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 2వ వచనం బ్రదర్. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఇప్పుడు వర్స్ 14. ఆ వాక్యము ఎవరు? ఆది యందు ఉన్న వాక్యము, ఆది యందు దేవుని యొద్ద ఉన్న వాక్యము, వాక్యము దేవుడై ఉన్న వాక్యము ఏమైంది? శరీరద. దట్ వర్డ్ హ్యాస్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ ఇన్ ఏ ఫ్లెష్లీ మేనర్. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. ఇక్కడ అది సపరేట్ టాపిక్, బట్ జస్ట్ కేమ్ ఇన్ టు మై మైండ్. ఆయన మహిమను మనము కనుగొంటిమి. నువ్వే కనుగొనాలి. హీ ఆల్రెడీ ఈస్ దేర్. హీ హెస్ షోన్ హిమ్సెల్ఫ్. హీ హెస్ కమ్ ఇన్ టు ద వరల్డ్ అండ్ హీ ఈస్ దేర్. But unfortunately, because of the sin of the Adam which is in our heart, in our mind, in our DNA, our eyes are blind. For beauty, this is not my point, but it just came, I'm telling. The same thing happened. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించనన్న మాట took it in different meaning by brother Saul of Tarsus. He was taking care of the Jewish religion to the core. Religiously, diligently he was following. ఆయన మహిమను ఆయన అంతవరకు కనుగొనలేకపోయినాడు. ఎప్పుడైతే కళ్ళలోంచి పొరలు రాలినాయో, దెన్ హీ రియలైజ్డ్ ఆ వాక్యము శరీరధారి. మనం కూడా ఎన్నోసార్లు విశ్వాసులమైన మనము, దేవుని దగ్గరకు వచ్చిన మనము, మన కళ్ళు మరలా పొరలు కప్పిపోతుంటాయి. వీ డోంట్ నో. సో మెనీ టైమ్స్ అవర్ ఐస్ వర్ క్లోజ్డ్. ఆయన మహిమను కనుగొనలేకపోతున్నాం. ఈయన అంటున్నాడు దేవుని వాక్యమును గూర్చి. తర్వాత ఏంటంట? యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. నువ్వు నేనేం చేస్తున్నాం? When was the last time you talk about the word of God and the resurrected Christ? ఒక్కరికైనా, ఎప్పుడైనా? అపోస్తలుడైన యోహాను ఈరోజు మరొకసారి నీకు నాకు చెప్తున్నాడు. ఆయన మహిమను మనము కనుగొన్నాము కదా. మనలో ఆయన ఉన్నాడు. He is living in us. He is with us right now, here. He is looking into everybody's heart. Our eyes are still blinded.
We are here, but we're not seeing. I give you an example. I see, I have been, ever since I come back, since 2009, actual come back into the Lord, 2009. I've been to more than, Malla, Santa Dabba Gottukuntunna ikkada, which is not correct, but it is appropriate. I need to tell this. I've been to more than 500 to 600 assemblies. The moment I look into the audience, I know నీ కళ్ళల్లో పొరున్నది, నీ చెవులు వినబడట్లేదు, నువ్వు నన్ను చూడట్లేదు, ముఖం పెడతావు అంతే. అట్లాగా ఆడ ఏదో చెప్పుకుంటున్నాడు, మనం ఏదో అంటున్నాం. ఈయనంటున్నాడు యేసుక్రీస్తుని కూర్చున్న సాక్ష్యము చెప్తున్నాను, దేవుని వాక్యమును కూర్చున్న సాక్ష్యము నేను చెప్తున్నాను, ప్రకటించినాను అని చెప్తున్నాడు. ఆర్ వి దేర్ టు డూ దట్? వాట్ వీ షుడ్ నో. వీ డోంట్ హ్యావ్ మచ్ టైమ్, సో ఐల్ గో ఫాస్టర్. సో నా వాట్ వీ నీడ్ టు డూ ఈస్, సమయము సమీపించినది కనుక, 3వ వచనం, ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొన్న వారు ధన్యులు. ఇందాక ఆరాధనలో బ్రదర్ అజయ్ 3 విషయాలు చెప్పాడు. ఎవరికైనా గుర్తుందా? చేయొద్దండి, చెప్పండి గట్టిగా, చేయొద్ది. నువ్వు వద్దు, నువ్వే బ్రీచర్వి. రెస్టరేషన్, ప్లెంటిఫుల్, యు విల్ నాట్ బి అషేమ్డ్. థ్యాంక్ యూ, ఆడోళ్ళే చెప్పారు. చూసావా, 5 నిమిషాలు కాలే, వి ఫర్ గాడ్. ఈ వాక్యం నేను నేను అడిగితే అసలు చెప్పరు, మీకు ఎప్పుడు చెప్పావన్న అంత కొత్తగా ఉందంటారు. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని వినువాడును ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొన్న వారును ధన్యులు. మనం అలాగుండాల, దేవుని వాక్యాన్ని చదవాలి, వాటిని వినాలి, చెప్పినప్పుడు దాన్ని విని గాయకొనాలి. గాయకొని నువ్వు చేయవలసిన పని ఏంటి? రండి చూద్దాం. ఒక మనిషిని చూద్దాము, ఏం చేసినాడు. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 9, 10 ఎవరన్నా తెలుగులో చదవండి గట్టిగా. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశంలో నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగానుందన 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరును. చాలు బ్రదర్, ఒక్క నిమిషం. ఎజ్రా హ్యాస్ స్టార్టెడ్ ఆయన తన ప్రయాణము బబులోన్ నుంచి బయలుదేరి యెరూషలేముకు వస్తున్నాడు. బబులోన్ అంటే ఏంటి? పాపము, ఈ లోకము. 2 ప్రదేశాలు బైబిల్లో పాపము ఈ లోకాన్ని చూపించింది, ఒకటి బబులోను, ఒకటి ఈజిప్ట్ కదా. ఐగుప్తు లేకుంటే బబులోను. అయ్యో బబులోను, అయ్యో ఈజిప్టు, ప్రకటనలంగా ముందంతా అదే కదా. అటువంటి బబులోన్ నుంచి రాజు చేత పంపబడి మీరు వెళ్ళండి, మందిరాన్ని కట్టండి అంటే ఈయన బయలుదేరి యెరూషలేముకి వచ్చినాడు. పాపలోకము నుంచి నీవు నేను ఒకరోజు దేవుని దగ్గరకు వచ్చి మన పాపాలని క్షమించమని అడిగి దేవుని పిల్లలుగా బయలుదేరి దేవుని రక్తంతో కడగబడిన మనము యెరూషలేము వైపు ప్రయాణమై వెళ్ళాలి. వెళ్తున్నావా? నువ్వు వెళ్తున్న నీ యొక్క మార్గంలో ఏం చేయాలి? మనము దేవుని వాక్యమును గురించి సాక్ష్యం ఇవ్వాలి. నీకు దేవుని వాక్యం అంటే ఏంటో తెలవాలి. దేవుని వాక్యం అంటే ఏంటో తెలవాలంటే నువ్వేం చేయాలి? వాటిని చదవాలి, దాన్ని వినాలి, దాన్ని గాయకొనాలి. 3 పాయింట్లు. దేవుని వాక్యమును ఏం చేయాలి? చదవాలి, వినాలి, గాయకొనాలి. ఆ ప్రకారము ఆయన బయలుదేరి యెరూషలేమునకు చేరెను. ఎందుకు చేరినాడంటే 10వ వచనంలో ఉన్నది, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు నీతో నాతో ఎజ్రా ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథము, ప్రకటన గ్రంథకర్త తానుకు
తనకు యోహానుకు దేవుడిచ్చిన ప్రత్యక్షత ఆయన విని ఏమంటున్నాడంటే, నేను దేవుని గురించి, దేవుని వాక్యముని గురించి చెప్పడానికి నిశ్చయించుకున్నాను, ప్రకటిస్తున్నాను, మీరును అలాగ చేయండి. కాబట్టి ఈ వాక్యాన్ని విన్నవారు, చదివిన వారు, గాయకన వారు ఏం చేయాలంటే, ఈ మనిషి ఇక్కడ ఆయన చూపించినాడు. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును నెంబర్ 1 ఏం చేశాడండి? పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పించుటకు దృఢ నిశ్చయము చేర్చుకొనెను. ఫస్ట్ థింగ్ ఈజ్ హీ ప్రిపేర్డ్ హిజ్ హార్ట్. మనము వీ నీడ్ టు ప్రిపేర్ అవర్ హార్ట్ టు కమ్ అవుట్ ఆఫ్ ది బ్యాబిలోన్. అనుకుంటామేమో, నువ్వు ఒకరోజు నేను రక్షింపబడినాను కదా, నేను బయట. నో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎవ్రీ మూమెంట్ we are stepping back because of the forces of the evil which is so strong in our physically, spiritually and mentally. We are mostly yielding to his power and we are going back to the Babylon. It's time for us to come out of the Babylon towards the Jerusalem. ఎరుషలేమునకు బయలుదేరి రావాలి. ఎలా రావాలి? నువ్వు దానికి రావాలి అంటే నువ్వు you have to prepare your heart. ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ హార్ట్. నీకు నీ మదిలో, నీ హృదయంలో దేవుని వాక్యము ఉండాలి. దేవుని వాక్యము ఉండాలి. ఎంతమంది ఈరోజు తమ సొంత వాక్యాన్ని చదువుకున్నారు? ఎంతమంది? నేను ఎవరిని అడగట్లేదు, ముఖాలు చూస్తే తెలుస్తుంది. ఎంతమంది కుటుంబ ప్రార్థన చేసి వచ్చారు? ఎంతమంది నిన్న చేశారు? ఎంతమంది పోయిన వారం చేశారు? షేమ్ ఆన్ us. ఈ మాట చెప్తే కొంతమంది కోపం వచ్చింది లాస్ట్ టైం. ఎస్, ఇట్ ఈస్ షేమ్ ఆన్ us. Aren't we children of God? Aren't we the people of the Lord? Aren't we children bought by the blood of Jesus Christ? నిలబడి వాక్యం చెప్పడమేనా అది? లెట్స్ డాన్స్. What is that we are doing? You should prepare your heart, period. There is no excuse here. ఎజ్రా తన హృదయంలో దాన్ని నింపుకున్నాడు, దృఢ నిశ్చయం చేసుకున్నాడండి. దాని ప్రజలకు చెప్పకముందు నీ హృదయంలో దాన్ని ఉంచుకోవాలా. నువ్వు నన్ను దాన్ని చేయాలి. ఒక మాట చదువుదాం. 1 సమూయేలు 7:3. 1 సమూయేలు 7:3. టైం లేదు, ఎవరన్నా త్వరగా చదవండి. చదువు బ్రదర్. సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లా, నేను పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల అన్య దేవతలను, అష్టారోత దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మును విడిపించును. ఇక్కడ పాయింట్ ఏంటంటే, పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయాల్ని తిప్పుకోవాలి. అది తిప్పుకోవాలి అంటే ధర్మశాస్త్రము తెలియాలి. మనకు ధర్మశాస్త్రాన్ని, దేవుడైన యెహోవా ధర్మశాస్త్రాన్ని మన తండ్రి అయిన యేసుక్రీస్తు శిలువ మీద కంప్లీట్గా కొట్టివేశాడు, తుడిచివేశాడు, దాన్ని సమాప్తం చేసి సమాప్తమైనాడు. కాబట్టి మనకి ఆ ప్రాబ్లం లేదు. బట్ వాట్ వీ హ్యావ్ ఈజ్ హిజ్ వర్డ్. ఆయన మాట, ఆయన మాట మన హృదయంలో ఉంచుకోవాలి. మన హృదయంలో ఉంచుకొని మనం ఆయన తట్టు తిరిగితే, ఇక్కడ ఫిలిస్తీన్ల చేత అన్నాడు, ఇక్కడేమో బబులోన్ నుంచి బయటకు వచ్చినాడు, దృఢ నిశ్చయం చేసుకున్నాడు పరిశోధించడానికి. రెండోది, టు సీక్ ద లా ఆఫ్ ద లార్డ్. దాని చొప్పున నడుచుకొనుటకు. తెలుగులో డిఫరెంట్గా అది ఇది ఉన్నది. రెండోది తెలుగులో ఏమున్నది? దాని చొప్పున నడుచుకోవాలా మనం. రండి, 119 దావీదు కీర్తన 10. 119 దావీదు కీర్తన 10. నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. 11 బ్రదర్. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని. మన హృదయంలో ఆయన వాక్యం ఉంచుకుంటే పాపం చేయమండి. మనం బాబిలోనులో ఉన్న, ఫిలిస్తీన్ల దగ్గర ఉన్న, ఈ లోకంలో ఉన్న, నీ జాబ్లో ఉన్న, నీ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఇఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ యువర్ హార్ట్ బ్రదర్, యు ఆర్ ఎ షైనింగ్ లైట్, యు ఆర్ ఎ టార్చ్. ఎక్కడ వెలుగుంటుందో అక్కడ చీకటి ఉండదు.
ఎక్కడ వెలుగుంటుందో అక్కడ సాక్ష్యం ఉంటుంది. ఎక్కడ వెలుగుంటుందో అక్కడ నీలో భయం ఉండదు. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ కూడా భయము ఉండదు. దేవుడు చెప్తున్నాడు, నీ హృదయంలో వాక్యం ఉంచుకొని ఉన్నాని. మనం ఆయన మాటను పరిశీలించి నడుచుకోవాలంటే మనం ఏముండాలండి? ఆయన వాక్యం మన హృదయంలో ఉండాలి. ఈ మాట ఇంకొక మాట ఉన్నది చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. యెహోషువ 1వ అధ్యాయము 8వ వచనం. యెహోషువ 1వ అధ్యాయం 8. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల. దీంట్లో నేను చెప్పవలసింది, ఎక్స్ప్లెయిన్ చేయవలసింది ఏదీ లేదు, ఎందుకంటే మనం ఏమీ చెయ్యం కదా. టెల్ మీ ఆనెస్ట్లీ, నేను అడగను, మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ వీ డిడ్ దట్? ఇంక్లూడింగ్ మీ. ఇట్ ఈస్ ఇండివిజువల్ క్వశ్చన్. వీఆర్ కమింగ్ టు ద టేబుల్. My way of telling is always towards the table. What is that we did? చక్కగా ప్రవర్తించాలి, మార్గం వర్ధిల్ల చేసుకోవాలి, దాన్ని ధ్యానించాలి, దివారాత్రం ఉండాలి, దానిలో అది వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము నువ్వు బోధింపక తప్పిపోకూడదు. వెన్ వాజ్ ద లాస్ట్ టైం? ఎజ్రా దాన్ని చూసుకుంటున్నాడు ఆయన. రండి, మాథ్యూ 7:24, మత్తయి 7:24. మత్తయి 7:24. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలియుండును. దేవుని వాక్యాన్ని మన మనసులో ఉంచుకొని ఆయన ప్రకారం మనం చేస్తే మనం బుద్ధిమంతులుగా ఉంటాం. బుద్ధిమంతులుగా ఉంటే నువ్వు చేస్తావు, ఏం చేస్తావు? దేవుని వాక్యం గురించి, యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం గురించి నువ్వు ప్రకటిస్తావు, సాక్ష్యం ఇస్తావు, యోహాను వలె. ఎందుకు అంటే నువ్వు వాటిని చదవాలి, వినాలి, గైకొనాలి. అప్పుడు నువ్వు ధన్యం. ఈ ఎజ్రా తన మనసులో దృఢ నిశ్చయం చేసుకున్నాడు. ఏమని? ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకుంటకు, ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పించుటకు దృఢ నిశ్చయము చేసుకునేను. నేర్పించడానికి. When I see the young children, what is that we are teaching? You know what we are teaching is how to feed them with a phone. ఫోన్ లేకుండా ఎవడన్నా తింటున్నాడా ఈ రోజుల్లో? నేను ఎప్పుడు తినలేదు, మాకెప్పుడు తెలియదు ఫోన్లు. మీలో చాలా మందికి కూడా ఫోన్లు తెలియదు. మనం అందరం తిన్నాం, పెద్దగా అయినాం కదా. జాగ్రత్త సుమా. యాకోబు 1:22. యాకోబు రాసిన పత్రిక. మీరు వినువారు మాత్రమై ఉండి మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండి. నేను చెప్పట్లేదండి, దేవుని వాక్యం చెప్తున్నది. మనల్ని మనం ఏం చేస్తున్నాము? మోసపరుచుకుంటున్నాము. వీఆర్ పుట్టింగ్ a cover, a shield, and we are showing ourselves in a different manner. జాగ్రత్త. దేవుని వాక్యము చాలా క్లియర్గా చెప్తున్నది. మనం దాన్ని అనుసరించి నడుచుకోవడానికి మనం చేయాలి. దాని కట్టడలను, విధులను మనము నేర్పించాలి. రండి ఆ మాట చూద్దామా. యేసు ప్రభు చెప్పిన మాట ఇది. మత్తయి సువార్త 28వ అధ్యాయము ఆఖరి 2 వచనాలు అనుకుంటా, 9, 19, 20 అనుకుంటా కదా. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యునిగా చేయుడి.
ఇక్కడ ఏం చెప్పాడంటే 20 ఆఖరి మాట ఏంటంటే, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఆయన మనకు బోధించింది ఏంటి? ఆయనకు మనకు చెప్పింది ఏంటి? 2 మాటల్లో చెప్పేశాడు యోహాను. దేవుని వాక్యం గురించి, యేసుక్రీస్తు గురించిన సాక్ష్యం. యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం ఏంటి? పునరుద్ధానుడైన క్రీస్తు, దేవుడైన యెహోవా తండ్రి మనిషి రూపంలో వచ్చి నీకు నాకు మనిషిగా మనం ఎలాగుండాలో నేర్పించిన ఆయన, శిలువపై మరణించి నీ యొక్క పాపాలని నా పాపాలని తన రక్తంతో కడిగి సమాధి చేయబడి తిరిగి లేచి తన శిష్యులకు ఇచ్చిన మాట ఏంటి అంటే, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించి. మనకు రోజు బోధిస్తున్నాం. వాక్యం మనకు బోధిస్తుంది, సేవకులు మనకు బోధిస్తున్నారు, పెద్దలు మనకు బోధిస్తున్నారు, తల్లిదండ్రులు మనకు బోధిస్తున్నారు, భార్యాభర్తలు ఒకరికొకరు బోధిస్తున్నారు. కానీ వాటిని మనం గైకుంటున్నామా? ఏం చేస్తున్నాం? దేవుని దగ్గర ఈరోజు మనం అడుక్కోవలసిన సమయం వచ్చింది. దేవా, నేను అలాగ లేనా? అలాగుంటే మంచిది, అలాగ లేకుంటే ప్రభువా నన్ను నీవు కరుణించు, కాపాడు. రండి ఇంకొక మాట చూసుకుందామా? 2 తిమోతి 2:2 2వ అధ్యాయము 2వ వచనం. అది నువ్వు చేయవలసింది ఏంటండి? నువ్వు నా వలన విన్నది నువ్వు విని ఇతరులకి అప్పగించాలి. మనం చేసేదేంటి? ఎవరికి అప్పగించం. ఎందుకంటే మనది పోతుంది. మనం ఎవరికి అప్పగించము, ఎవరికి చెప్పము. ఎందుకంటే నా ప్రాముఖ్యత పోతుంది. లెట్స్ నాట్ డూ దాట్. పరిశోధించి నడుచుకోవడానికి, విన్నదాన్ని బోధించడానికి దృఢ నిశ్చయం చేసుకున్నాడంట ఎజ్రా. ఇక్కడ ఆయన చెప్తున్నాడు యంగ్ గాడ్ సర్వెంట్కి, ఓల్డ్ గాడ్ సర్వెంట్, నువ్వు ఇలాగుండాలి అని. దేవుడు నీతో నాతో ఈరోజు మాట్లాడుతున్నాడు. మనము అలాగుండాలి. మనం నేర్చుకున్నది, మనం చేసింది, బోధించింది వాళ్ళకి చెప్పి, వాళ్ళని అప్పగించి వాళ్ళని బయటికి పంపాలి. వాళ్ళని ద్వారా మనం ఆత్మల్ని సంపాదించాలి. నూతిలో కప్పల్లాగా అక్కడే ఉండకూడదు. వీ నీడ్ టు గెట్ అవుట్, వీ నీడ్ టు గో, యూ నీడ్ టు ఫ్లై, వీ నీడ్ టు విట్నెస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును గురించి, యేసుక్రీస్తు గురించిన సాక్ష్యమును గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడంట. ఆ సాక్ష్యము మన కొరకు రాయబడి ఉన్నది. అది అక్కడ మాట. ఆ సాక్ష్యము మన కొరకు రాయబడి ఉన్న సాక్ష్యాన్ని మనం ఏం చేయాలా? చదవాలి, వినాలి, గైకొనాలి. దీస్ 3 things ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లనే ఇంకొక మనిషి కూడా ఉన్నాడు. రండి ఆయన గురించి చూస్తాం. వీ హ్యావ్ లిటిల్ టైం. సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 29, 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము. సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 29 verse 20. షల్ వి ఆల్ రీడ్ టుగెదర్? అందరు తెలుగులో చదువుదామా? అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. మందిరం తీసేద్దాం, అక్కడ పెందలకడ తీసేద్దాం. ఆడ మిగతా అన్ని చేస్తాం మనం. పెందలకడ లేవము, మందిరానికి పోము. వీ నీడ్ టు డూ దట్. పోయింది ఎవరు? రాజు అయినా హిజ్కియా. రాజుకి ఏం పని అండి? చెప్తే పని జరగదా? రాజు పెందలకడ లేచినాడు. యూ నీడ్ టు గెట్ అప్ ఎర్లీ. ఎందుకు అంటే ఆయన హృదయంలో హీ వాంట్స్ టు సర్వ్ ద లార్డ్. ఆ అధ్యాయం అంతా చదివితే ఎంత గొప్ప అధ్యాయం అంటే ఆయన యొక్క పని తెలుస్తుంది. రాజు అయిన హిజ్కియా పెందలకడ లేచి తాను లేయడమే కాదు, పట్టణపు అధికారులను. ఈ మాట చెప్తే నాకు ఒకటి గుర్తుకొస్తుంది. నేను ఆల్రెడీ వాజ్ ఇన్ అమెరికా ఆ టైంలో.
చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత అప్పుడే వచ్చిపోయినాడు, ఇక్కడి నుంచి అమెరికాకు వచ్చి పైసలు తీసుకొని పోయినాడు. హైదరాబాద్లో ఫ్లైఓవర్స్ అన్నీ మంచిగా బ్యూటిఫై చేయాలని కంప్యూటర్ చేతులు పట్టుకున్నాడు. అందరికీ తలకాయ నొప్పి అయిపోయినాడు. ఆయన లేయడమే కాదు, తహసీల్దారు, మున్సబు, కరణము, కలెక్టరు అందరూ 7 గంటలకి దాంట్లో ఉండాల. గుర్తుందా మీకు ఎవరికైనా? అది జన్మభూమి ఏమి తెలియదు. చంద్రబాబు నాయుడు హీ టుక్ దట్ కంప్యూటర్, హీ సెడ్, హూ ఆర్ యూ? శ్రీకాకుళం వచ్చిందా, ఆదిలాబాద్ వచ్చిందా, నిర్మల్ వచ్చిందా? ర్యాండమ్ క్వశ్చన్స్. ఎవడున్నాడు, ఎందుకు రాలేదు, వాడిని సస్పెండ్ చేసేయండి. గుర్తుంది కదా, మీరు అందరు మొన్న వచ్చిన వాళ్ళే, అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళే ఆ రోజుల్లో, ఎవరో ఒక్కరు తప్ప. అదే మేమిద్దరమే ఇక్కడ, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలీదు. ఓకే, సో మై పాయింట్ ఈస్ దట్ yes బ్రదర్, థ్యాంక్ యూ. రాజ్ అండ్ హిజ్కియా ఆ రోజు యేసు ప్రభు రాకముందు కొన్ని వేల సంవత్సరాల క్రితము తాను లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని తీసుకొని పోయినాడండి. నువ్వు నీ భార్య పిల్లల్నే తీసుకురావట్లేదు, ఇంక వేరే వాళ్ళ సంగతి ఎందుకు? నువ్వు ముందు వస్తావు, తర్వాత నీ భార్య వస్తుంది, తర్వాత నీ పిల్లలు వస్తారు పెద్దగైతే. వీఆర్ నాట్ డూయింగ్ వాట్ వీఆర్. మనం ఊరికినే ఏదో సోషల్ క్లబ్ ఇలా చెప్తే మళ్ళా కోపం, వాక్యం వీరేమో. రాజు అయిన హిజ్కియా పెందల కడలేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు వెళ్ళెను. ఆయన పట్టణపు అధికారులు అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, సహోదరి ఎంటైర్ కింగ్డమ్. నాకు కింగ్డమ్ లేదు, నీకు కింగ్డమ్ లేదు, మన ఇల్లే మనకి కింగ్డమ్. నువ్వు భార్యవి, నాకు కింగ్డమ్ లేదు, నా మొగుడు అనొచ్చు, లేదు. నో, యూ హ్యావ్ యువర్ చిల్డ్రన్, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ, నాట్ ద హస్బెండ్. ఐఎమ్ టెల్లింగ్ యూ టు ద లేడీస్, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు బ్రింగ్ అప్ ద చైల్డ్. ద హస్బెండ్ ఈస్ అ కేర్ టేకర్ ఆఫ్ యువర్ ఎంటైర్ హోమ్. He loves you in a different way, but mother's love is absolutely different way. Mother's love is the only way to bring up the child. A child should have a father's fear. Father should love a child in the way they have to fear and love him. అది అక్కడ చాలా ముఖ్యమైనది. పట్టణపు అధికారులందరినీ సమకూర్చుకొని, లెట్స్ మేక్ ఏ డిటర్మినేషన్ టుడే. Let us decide our heart. నేను, నా పిల్లలు, నా కుటుంబము దేవుని మందిరానికి పెందల కడలేచి వస్తాను, దేవుని మందిరంలో ఉంటాను. మనం ఉన్నాం ఒక్కరోజు 2 గంటలు ఉండలేకపోతున్నాం. ఇంకో మాట చూద్దాము, ఆయన చేసిన పనులు. యెహోవా మందిరమునకు పోయెను. ఇదే అధ్యాయము 3-5 వచనాలు నేను చదువుతాను. అక్కడక్కడ 3వ వచనము 29:3. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగుపరిచి యాజకులను లేవీలను పిలువనంపించి వారిని సమకూర్చి, నేను ఐ రీడ్ ఇన్ అ డిఫరెంట్ వే, వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొనుడి. వర్స్ 5, మిమ్మును మీరు ప్రతిష్ఠించుకోండి. మనల్ని మనం దేవుని మందిరానికి రావాలి అంటే మనం ప్రతిష్ఠించుకోవాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, కుటుంబంతో కలిసి ప్రార్థన చేయాలి, కుటుంబంతో కలిసి దేవుని మందిరానికి రావాలి, పెందల కడ లేవాలి. ఇశ్రాయేలీయుల రాజు అయిన హిజ్కియా ఈ పనులు చేసినాడు. ఇక్కడ రాయబడి ఉన్నది. ఇంకొక మాట 10-11. ఇప్పుడు మన మీదనున్న ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలన నా మనసులో అభిలాష పుట్టెను. రాజు యొక్క అభిలాష ఏంటంటండి, మనము ఆయనతో నిబంధన చేయవలను. నేను అన్ని కలుపుతున్నాను ఇక్కడ. ఏంటా నిబంధన? పెందల కడలేచి పట్టణ అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరానికి వెళ్ళాలి. లెట్స్ ప్లెడ్జ్ అవర్ సెల్ఫ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. లెట్స్ మేక్ ఎ డెసిషన్. అట్లీస్ట్ ఒక 2-3 వారాలన్నా లెట్స్ కమ్ టు ద లార్డ్.
There is much joy in the Lord's house. You don't have to have a long face. You need to be smiley, happy. Your face is the reflection of your heart. So let not people see that rote surat antara hindilo, ఏడుపు ముఖం తెలుగులో. Let's have a smiley face. You're alive. God has given you family. Your job is there. I just came from a third world country. So much of poverty. I came from that place. I was born in that place. ఇక్కడికి వచ్చి మర్చిపోయినా నేను. When I go back, I see how, but I see the joy. నేపాల్లో రాత్రి 8:30కి పొలం పనులు చేసుకొని స్నానం చేసి ఇంటికి వచ్చి వంట వండి మొత్తం కుటుంబాన్ని తీసుకొని లైట్ లేకుంటే ఫోన్ లైట్ తీసుకొని వచ్చి ఫోన్ లైట్లో మీటింగ్ చేసినామండి మేము. ఫోన్ లైట్లో, కెన్ యూ బిలీవ్? దెర్ వాజ్ ఫ్లాష్ లైట్స్ అండ్ ఇంటూ దీపాలు ఉంటాయి కదా, ఆ దీపాల్లో దెర్ వాజ్ నో ఎలక్ట్రిసిటీ. అబౌట్ 35 to 50 people came 8:30కి. దేవుని ప్రేమ, దేవుని యందు భయభక్తులు, పెందలకడ లేచి పట్టణ అధికారులను సమకూర్చుకొని దేవుని మనం వెళితే చూస్తే తెలుస్తుంది ఆ ఎఫెక్ట్. ఇక్కడ వీఆర్ ఇన్ అబ్సల్యూట్ హెవెన్. వీ డోంట్ నో. నాకు ఎందుకు కోపం వస్తుంది తెలుసు? అమెరికాలో నీళ్లు చల్లగా లేకుంటే, ఇంట్లో ఎయిర్ కండిషన్ లేకుంటే ఐ గెట్ యాంగ్రీ. అక్కడికి వెళ్ళి వేడి వేడి నీళ్ళు తాగుతున్నాను, చెమటలు గారిపోతున్నాయి. I got a sunstroke, everything. But when I see those people, oh my goodness, what is that? What is that force it is driving them? ఆ ఫోర్స్ నీలో నాలో ఎందుకు లేదు? ఆ ఊళ్ళే వాళ్ళ పేర్లే ప్రతి ఒక్కడికి హరిజనే, పేరే హరిజన్. ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? హరిజన్ దగ్గరికి వెళ్ళాలి. హూ ఆర్ యూ? రానీరు పోనీరు. అటువంటి దగ్గర దేవుడు చేస్తున్నాడు. మనం ఇంత ఉండి మనం ఏం చేస్తున్నాం? వీఆర్ నాట్ ఈవెన్ సపోర్టింగ్ ఎ పర్సన్. చేయకపోగా ఎజ్రా ఏం చేశాడండి? దాన్ని పరిశోధించి పరిశీలించి దాని చొప్పున నడుచుకోవడానికి, దాన్ని వినడానికి, దాన్ని చెప్పడానికి దృఢ నిశ్చయం చేసుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? బబులోన్ నుంచి వచ్చాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేంకి వెళ్తున్నాడు. నీవు నేను కూడా అలాగే ఉన్నాం కదా. బబులోన్ నుంచి బయలుదేరినాము, పాప జీవితంలోంచి వచ్చినాము, దేవుని దగ్గరికి వచ్చినాం, దేవునిలో ఉన్నాం, దేవుని మందిరంలో ఉన్నాం. పెద్దల కళ్ళు వేస్తున్నామా? మన పట్టణ అధికారులు అంటే ఎవరు? మన కుటుంబాలు, మన సంఘం తీసుకొస్తున్నామా? గాడ్ ఈస్ వాచింగ్ యూ అండ్ వాచింగ్ మీ. ఇక్కడ బైబిల్లో బోధించుచున్న నువ్వు నీకే బోధించుకొనవా. బీ కేర్ఫుల్ ద ప్రీచర్స్. What you're doing, how you're doing, what you are doing. Very important. You need to be like that. You need to be. Honestly. Let's commit ourselves. ఇంకొక మాట చూసుకుందాం. 15-19 వచనాలు ఇందులో దీంట్లోని. ఎవరైతే లేవీల్ని చెప్పినాడో హెజకియా, ఎవరైతే మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోమన్నారో వారు ఏం చేశారంట? తమ సహోదరులను సమకూర్చి తమ్మును ప్రతిష్ఠించుకొని యెహోవా మాటను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చిరి. పెద్దలు పిలుస్తున్నారు, నిన్ను సంఘ పెద్దలు పిలుస్తున్నారు, రండి పని చేయండి ఉండండి అని. మనం ఏం చేస్తున్నాం? వస్తాంలే అన్నా, ఈరోజు రాములే అన్నా, మేము లేమన్నా, కుంటి సాకులు. వాళ్ళు ఏం చేస్తున్నారంట? తమ సహోదరులను సమకూర్చి రాజు మాట పెందల కన్నా లేచి పట్టణపు అధికారులను తీసుకొస్తే ఈ ప్రతిష్ఠించబడిన లేవీలు ఏం చేస్తున్నారండి? సహోదరులు రండి బ్రదర్, ఒకరితో ఒకరు చెప్పుకుంటూ, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ, ఎఫ్ఎస్సి 4 ఫస్ట్ 3 వర్స్ బుద్ధి చెప్పుకుంటూ, హెచ్చరించుకుంటూ, సమాధానం కలిగించి ఆత్మ బంధం చేత ఐక్యం కలిగి ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని మందిరానికి తీసుకొని వస్తున్నారు. నువ్వు నేనేం చేస్తున్నావు? ఈరోజు మనం చేయవలసింది ఇదే. ఒకరోజు మనము కూడా
ఇలాగుండాలి, మన గురించి కూడా అలాగ చెప్పాలి. చూడండి, ఇంకా ఆఖరిలో 35, 36 చదువుతున్నాను, ఇదే అధ్యాయము. సమాధాన బలి పశువుల క్రొవ్వును, దహన బలి పశువులను, దహన బలులను ఏర్పడిన పదార్పణలను సమృద్ధిగా ఉండెను. ఇలాగున యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను. 36 ఆఖరి వచనం. ఈ కార్యము అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరిచిన దాన్ని చూచి హిజ్కియాయును జనులందరూ సంతోషించిరి. ఈ మాట మన సంఘంలో చెప్పగలమా? జనులందరూ సంతోషించినారా? దేవుడు మనల్ని గురించి ఆనందిస్తున్నాడా? ఏం జరుగుతుందంట? యెహోవా మందిర సేవ, ఆపినా నేను, చదవండి ఆ మాట అందరూ. యెహోవా మందిర సేవ గట్టిగా కావాల్సిందే, అది క్రమముగా, మన ఇష్టానుసారంగా కాదు, క్రమము. యూఆర్ ఆల్ ఐటీ స్టూడెంట్స్ అండ్ ఐ మీన్ ఐటీ జాబ్ హోల్డర్స్. ఇది చిన్నది పోతే ఏమొస్తుంది? ఇమీడియట్గా ఈమెయిల్ వస్తుంది, ఫోన్ వస్తుంది, ఏమైంది నువ్వు అని. అక్కడే కాదు, మీటింగ్లో కూడా టాపిక్ వస్తుంది. క్రమం ఉందా మన దగ్గర? ఏమనుకోబాకండి. చెప్పడం నా విధి, వినడం మీ విధి. చదవాలి, వినాలి, గైకొనాలి. దేవుని మందిర సేవ క్రమంగా జరగాలి, ఇష్టానుసారంగా జరగకూడదండి. నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకోవాలి, నువ్వు ప్రతి ఒక్కరిని తీసుకురావాలి. ఒక క్రమం ఉన్నది. ఎవరినంటే వాళ్ళని నువ్వు తీసుకొని రాకూడదు. ఇట్స్ నాట్ దట్. గాడ్స్ హౌస్ ఈజ్ నాట్ లైక్ దట్. క్రయ విక్రయములు చేయవాడిని, పావురాలు అమ్మేవాళ్ళని, డబ్బులు చేసేవాళ్ళని యేసుప్రభు ఏం చేశాడు? కొరడాలతో కొట్టాడంట. యేసుప్రభుకు కోపం తెప్పించినంత పాపం జరిగింది అక్కడ దేవుని మందిరంలో. అలాగా కాకుండా ఉండగలిగేటట్లు మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుని మందిర సేవ క్రమముగా జరగాలి. దేవుని మందిర సేవ క్రమముగా జరిగితే ఏమవుతుందంటే, ఇక్కడ హిజ్కియాయు దేవుడు జనులకు సిద్ధపరిచిన దాన్ని చూచి హిజ్కియాయును జనులందరూ మనమందరం సంతోషిస్తాం. అప్పుడు మన మనసులు, మన తలంపులు, మన ముఖాలు వెలుగుతుంటాయి. Let's be like that. Let's be like that. The house of the Lord was restored. Brothers and sisters, what a wonderful statement it is. Can we restore our church at Carmel? Can we come back to the Lord? Can we get up early and bring our families to the Lord and worship? Can we reconsecrate ourselves? Can we come to the Lord? Can we sanctify ourselves to the Lord? Can we do what we just read and heard? చదవాలి, వినాలి, గైకొనాలి. What is that we are doing? So casual we are. So casual we are. We need to open our Bibles. We need to come to the Lord. We need to be on the knees along with your family. Then God's house, దాన్ని ఏమంటారు? యెహోవా మందిర సేవ క్రమముగా జరుగుతున్నది. ఒక 2-3 మాటలు చెప్తాను. ఈ మాటలన్నీ, ఇవన్నీ జరగాలి అంటే మనం ఏం చేయాలి? ఒకటి చేయాలి, దేవుని దగ్గరికి రావాలి. చాలా సింపుల్. మీరందరూ రక్షింపబడినవారు, మీరందరూ దేవుడు మీలో హృదయంలో ఉన్నవాడు, దేవుని ఆలయముగా ఉన్నవారు. మనం రావాల్సింది ఈరోజు, ప్రభువా ఒకవేళ నేను కానీ అలాగ లేకుంటే అని నేను అనుకోవడానికి నాకైతే వీలు లేదు. ఒకవేళ అనడానికి నాకు వీలు లేదు. ప్రభువా నేను పాపిని, నీ మార్గంలో నేను ఉండట్లేదు, నీ వాక్యాన్ని నేను చదవట్లేదు, నీ వాక్యాన్ని నేను గైకొనట్లేదు, నీ వాక్యాన్ని నేను బోధించట్లేదు, నీ వాక్యం ద్వారా దేవా నేను వృద్ధి పొందట్లేదు, ఇంకా బబులోనులోనే ఉంటున్నాను, యెరూషలేము వైపు కూడా చూడట్లేదు ప్రభువా, యెరూషలేముకు నన్ను తీసుకొని రా ప్రభువా, నీ మందిరంలోకి రా ప్రభువా, నేను నిన్ను ఎరిగిన వాడను, నీ రక్తంతో కడగబడిన వాడను, నీ బిడ్డను నేను, నా కొరకు నువ్వు నీ శరీరాన్ని విరిచినావు, నా కొరకు నీవు ఆ సిలువలో నీ రక్తాన్ని చిందించినావు,
నీ దగ్గరకు వస్తున్నాను ప్రభువా, నన్ను క్షమించు. నేను ఈ ఎజ్రావలే హెజికియావలే రాగడానికి నాకు కృప అనుగ్రహించు. నాకు శక్తి లేదు. నెవర్ సే నేను తీసుకొస్తానని, దట్ ఈస్ ఎ లై. లెట్ us టెల్ ద లార్డ్, దేవా నాకు శక్తి లేదు, నీ దగ్గరికి వస్తున్నా. నీ శరీరం ద్వారా, నీ రక్తం ద్వారా నన్ను మీరు అభివృద్ధి పరచండి. నీ వాక్యం అనే ఆ శరీరం నా కొరకు విరవబడి ఉన్నది. ఆ శరీరాన్ని తిని నేను జీవాహారం పొందగలిగేటట్లు, నీ రక్తాన్ని తాగి నాలో నేను వృద్ధి పొందగలిగేటట్లు, నీ యొక్క మార్గంలో నేను నడవగలిగేటట్లు, నీ యొక్క సేవ చేయగలిగేటట్లు, మందిర సేవ నేను క్రమంగా జరిగించే నా యొక్క పనిని నేను చేయగలిగేటట్లు, నీ మందిరానికి నేను త్వరగా రాగలిగేటట్లు, నా యొక్క కుటుంబంతో నేను రాగలిగేటట్లు, నీ వాక్యాన్ని నేను చదవగలిగేటట్లు, దాన్ని పరిశోధించగలిగేటట్లు, పరిశీలించగలిగేటట్లు, ఒకరికైనా చెప్పగలిగేటట్లు చేయమని దేవుణ్ణి అడుగుదాము. ఒకవేళ అలాగా నీవు ముందుగా చేస్తుంటే ప్రైజ్ ద లార్డ్. ఇఫ్ యు ఆర్ స్టిల్ హ్యావ్ ఎనీ అవుట్ ఆఫ్ డౌట్, కమ్ టు ద లార్డ్. లార్డ్ ఈస్ దేర్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ us. మన మధ్యన దేవుని వాక్యం అనే ఆ యొక్క శరీరం ఉన్నది, రక్తము మన దగ్గర ఉన్నది. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించును గాక.